ఇప్పుడు మనం ప్రజెంట్ నెహ్రూ జూ పార్క్ దగ్గర ఉన్నాము. అంటే అధికారులు ఈ పక్షులను జంతువులను రక్షించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఈరోజు చూద్దాం. ఇప్పుడు మనం జూ పార్క్లకు ఎంటర్ అయినాము. ఇక్కడ టైగర్ జూ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం కదా, అక్కడ ఎయిర్ గన్ తోటి ఈ టైగర్స్కు ఎక్కడ ఎండ దెబ్బ తలగకుండా వాటి మీద ఎప్పటికప్పుడు చినుకు చుక్కలు వాటర్ పడే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ జూలో. అంటే అవి చల్లదనానికి అక్కడ నీళ్ళ కింద పోయి కూర్చోవడము అలాంటి ఏర్పాట్లను మాత్రము చేయడం అనేది జరిగింది. ఇక్కడ 2 బెంగాల్ రాయల్ టైగర్స్ మనకు కనిపించాయి. తల్లి బిడ్డలు పార్కులనే పుట్టి ఇక్కడనే పెరగడం అనేది జరిగింది. ఎప్పటికప్పుడు ఇక్కడ పార్కులో పనిచేసే నిర్వాహకులు మ్యాట్లకు కావచ్చు, లేకుంటే ఆ గడ్డి పైన ఉండేదానికి ఎప్పటికప్పుడు నీళ్లు వాటర్ కొట్టడం అనేది జరుగుతుంటుంది. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము, ఈ టైగర్లనే ఉంచుతారు. ఇక్కడ గ్రీన్ మ్యాట్ వేసి మీద నుండి నీళ్లు చిన్నగా చుక్కలు పడడం, అంటే ఈ ఎండలను వేడిని తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేసిరు అధికారులు. ఇప్పుడు మనం చూస్తున్నాం టైగర్ దగ్గర ఉన్నాం. ఇది భారీ ఎత్తున చాలా పెద్ద సైజులో ఉంది టైగర్. చూస్తున్నాం కదా మనం, విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తుంది. మీద మాత్రం మ్యాట్ వేయడం అనేది జరిగింది. పచ్చ కలర్ మ్యాట్ వేసేసి ఎప్పటికప్పుడు నీళ్లు పడుతూనే ఉంటుంటారు. అంటే దాదాపుగా దీన్ని చూడడానికి ఎంతమంది ఉంటారన్న? 6 మంది ఉంటారు. 6 ఏమేమి ఉంటుంది అన్న తినేటప్పుడు? మార్నింగ్ మేము మిల్క్ ఉంటుందండి, మిల్క్ ఉంటే చికెన్ ఉంటుందండి, మన గుడ్లు ఉంటాయండి. మార్నింగ్ ప్రతి ఒక్క దానికి చికెన్ ఇస్తుంటాము. ఎవ్రీ ఈవినింగ్ మాత్రం బీఫ్ ఉంటుందండి. అంటే దాదాపుగా ఎన్ని పుళ్ళు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ మా దగ్గర ఇప్పుడు 11 ఉన్నాయండి. 2 పర్మనెంట్, 4 అవుట్ సోర్సింగ్. ఎవ్రీడే వాటికి పొద్దున రాగానే చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకొని అన్నిటికీ ఆహారం ఇవ్వడం కానీ అవి ఆహారం కానీ అన్నీ మేము చేస్తుంటాం. అన్నీ ఎంత టైంకి ఒకసారి నీళ్ళు పడుతుంటారు మీరు? 2 అవర్స్కి ఒకసారి. ఎండలు బాగున్నాయి కదా, తొందరగా 2 అవర్స్ కానీ 1 అవర్స్కి ఒకసారి పడుతుంటాం. వాటర్లో గుల్కొండి వేసి, అంటే వాటి ఎనర్జీ కోసం ఇలాంటి తాపడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఈ పులులను సంరక్షించే వాళ్ళు నిర్వాహకులు చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం వైట్ టైగర్స్ని చూస్తున్నాం, బెంగాల్ రాయల్ టైగర్స్ ఇవి. అంటే వీటి ఓన్లీ బోన్లో వేసారు. ఇప్పుడు మనకు 3 టైగర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవి ఓన్లీ తెల్లవి మాత్రమే. ఈ బోన్లో పెట్టిన పుల్లకు కంపల్సరీగా వాటి కూల్ అవసరం కాబట్టి ఇక్కడ ఒక కూలర్ అనేది ఏర్పాటు చేశారు. మళ్ళీ వాటికి ఫీవర్ కావచ్చు, లేకుంటే ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాయి ఏంటి అనేది చూడడానికి కూడా అక్కడ మనకు మీటర్ అనేది పెట్టిరాళ్ళు. అంటే ఆ మీటర్ ద్వారా వాళ్ళు తెలుసుకొని అక్కడ ఏం కావాలి, వాటికి ఏ విధంగా సిక్ అవుతున్నాయి, ఎందుకు సిక్ అవుతున్నాయి ఈ సమ్మర్లో అని చెప్పేసి ఆ నిర్వాహకులు తెలుసుకొని వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ చేయడానికి మాత్రం ఆ మిషన్ ఉంటుంది అని చెప్పడం అనేది నిర్వాహకులు చెప్తున్నారు. ఇందులో తల్లి బిడ్డలు కూడా ఉన్నాయి. చల్లదనాన్ని ఇవ్వడానికి ఈ గోనె సంచులు ఏర్పాటు చేసినట్ల నిర్వాహకులుగా చెప్తున్నారు. జూలో మనము ఇప్పుడు కృష్ణ జింకలు ఉండే ప్లేస్లో ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం మనం, చల్లగా ఉంటాయని ఉద్దేశంతో అధికారులు వాటిని తాటికమ్మల గుడిసెల్లాగా ఏర్పాటు చేసి ఆ జింకలను ఇక్కడ పెంచుతున్నారు. అంటే ఇక్కడ పెద్ద ఈత చెట్లు, మళ్ళీ అంటే ఖాళీ ప్లేస్, అంటే దాదాపుగా ఇది 10 నుండి 12 ఎకరాలలో ఈ జింకలకు ప్రత్యేకంగా ఇక్కడ ఈ గ్రౌండ్లో ఈ జింకలను పెంచడం అని జరుగుతుంది. అంటే నేచురల్ మేత గిడ, అంటే పచ్చ గడ్డిలో అవి జింకలు మేస్తున్నాయి. సో మళ్ళీ అదే కాకుండా ఈ సమ్మర్ కాబట్టి తాగడానికి వాటర్ను ఏర్పాటు చేశారు. పక్షులు జంతువులు కలిసి వీటిని మేత మేయడం అనేది కావచ్చు, దాన తినడం అనేది జరుగుతుంది. మెయింటెనెన్స్ అది అంతా బాగుంది. ఫెసిలిటీస్ కానీ, వాటర్ కానీ, ఎక్కడక్కడ అవైలబిలిటీ కానీ, ఫుడ్ కానీ అక్కడ అంతా అవైలబిలిటీ మంచిగా ఉంది.
సో ఇలానే మెయింటైన్ చేస్తే మంచిది మన తెలంగాణ గవర్నమెంట్ ఇట్లా మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఏమేమి చూశారు ఇప్పటి వరకు ఇక్కడ? మేము ఇప్పటి వరకు లయన్, టైగర్స్, ఆస్ట్రిచెస్, ఇంకా అక్కడ స్నేక్స్, రెప్టైల్స్, ర్యాబిట్స్ అవన్నీ కూడా చూసాము. సో అన్నీ బాగానే మెయింటైన్ చేస్తున్నారు. గుడ్, ఇట్లనే మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఇంకా ఏర్పాట్లు అన్నీ బాగున్నాయండి. రైట్ ఫ్రమ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి కానీ జంతువులకు కానీ మనుషులకు కానీ ఇక్కడ మేము ఎక్కడైతే జంతువులు చూడాలనుకున్న ప్లేస్లో వాటి మాకు కవరేజ్ అంటే మాకు ఎండ కొట్టకుండా మంచి కవరేజ్ చేశారు. అక్కడక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ ప్రతి ఒక్కటి స్ప్రింక్లర్స్ కానీ ఇప్పుడు వాటర్ స్ప్రింక్లర్స్ కానీ వాటికి కూడా ఎక్కడ కూడా దాహం కాకుండా మంచిగా బాగా అరేంజ్ చేసింది. అన్నిటికీ నీడ ఉంది, మళ్ళీ వాటికి తాగడానికి నీరు ఉంది, మళ్ళీ వాటికి తినడానికి ఫ్రూట్స్ ఏవి తింటాయో వాటికి తగ్గట్టు ఆహారం పెట్టిండ్రు అక్కడ. ఇప్పుడు మనం లయన్ బోన్ దగ్గర ఉన్నాము. ఇది దాదాపుగా 8 సంవత్సరాల నుంచి దీన్ని పార్కులో పెంపకం అనేది జరిగింది. దీని వెయిట్ వచ్చేసి 180 నుండి 200 kgs ఉంటుంది. ఇది చాలా పెద్దది అని కూడా చెప్పుకోవచ్చు. అంటే దీన్ని ప్రత్యేకంగా జూలో ఒక బోన్లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రత్యేకంగా అంటే కూలర్స్ అంటే ఎప్పటికప్పుడు దీన్ని స్నానం చేపించడం, మళ్ళీ ఎప్పటికప్పుడు అంటే ఆహారం ఇస్తుంటారు. పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్. మార్నింగ్ 1 లీటర్ నుండి 2 లీటర్ల మిల్క్ ఇవ్వడము, ఎగ్స్ ఇవ్వడము, చికెన్, మటన్, మళ్ళీ దాంతోపాటు బీఫ్ అంటే పొద్దున సాయంత్రం 3 పూటలు కూడా దీనికి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి అంటే దాదాపుగా ఇక్కడ లయన్స్ కనిపించేసి 9 ఉన్నాయని ఇక్కడ నిర్వాహకులు చెప్పడం అనేది జరిగింది. 9 ఉన్నాయి సార్. ఇక్కడ లైన్లు ఉంటాయి. 2 మేల్ ఉన్నాయి, 7 ఫిమేల్ ఉన్నాయి. ఇప్పుడు బోన్లో ఒకటే కనిపిస్తుంది కదా, అది సఫారీలోకి వదిలినాము సార్. డేక్ రాళ్ళకు కూడా వదిలినాము. ఇది మళ్ళీ ఇట్లా డ్రింకింగ్ వాటర్ రా సమ్మర్ ఉందని తాగుతందుకు అందులో గుల్కొండ కూడా కలిపేస్తాం సార్. అది గన్ని బ్యాక్ వాటర్ కొడతాము, మీద శత్రువు మీద స్ప్రింక్లర్ పెడతాం సార్. మార్నింగ్ అయితే చికెన్ హాఫ్ కేజీ చికెన్ వేస్తారు సార్. హాఫ్ లీటర్ పాలు, గుడ్డు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇస్తారు సార్. టోటల్గా ఒక్కదానికి ఎన్ని కేజీల మటన్ పెడతారు? ఫిమేల్కి ఎంత పెడతారు, మేల్కి ఎంత పెడతారు? మేల్కి అయితే 8 kgs సార్, ఫీమేల్కి 7 kgs సార్. ఓన్లీ బీఫా? బీఫే సార్. మరి ఇప్పుడు ఈ 9 సింహాలను చూసుకోవడానికి ఎంతమంది పని వాళ్ళు ఉంటారు ఇక్కడ? 3 ఉంటాం సార్. లివర్, బేజా అటు ఇటువి వేస్తాం సార్. అంటే మీరు మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటలకు వెళ్ళిపోతారు? మార్నింగ్ 8 o'clock వచ్చి సాయంత్రం 5 o'clock వెళ్ళిపోతాం. అప్పటి నుంచి మరి వీటిని ఎవరు సంరక్షించాలి, ఎవరు చూడాలి? నైట్ వేసిపోతాం కదా సార్, బోన్లలో వేసిపోతాం. ఓన్లీ ఇక్కడ పిట్టలు మాత్రమే ఉంటాయి. అంటే రకరకాల పిట్టలు ఇక్కడ ఉంటాయి. బర్డ్స్ దగ్గర ఉన్నాం మనం. కూల్గా ఉండే ప్రదేశాలలో ఇక్కడ నెట్లు వేసి ఇక్కడ ఫాగ్ అంటే చినుకు వర్షం లాంటివి అంటే ఇక్కడ జాలితోని ఆ ఫాగ్లను ఏర్పాటు చేసి వాటికి చల్లదనాన్ని అందించడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం చిన్న చిన్న డ్రాప్స్ అంటే చుక్కలు అంటే నీళ్ళు ఇట్లా ఫాగ్ లాంటివి ఇక్కడ పడి చల్లదనంగా ఉండే విధంగానే ఇక్కడ ఏర్పాట్లు అనేది చేయడం అనేది జరిగింది. రకరకాల చిలుకలు, పిచ్చుకలు అంటే అన్ని విధాలుగా ఉండే ఇక్కడ ఈ బర్డ్స్కు ప్రత్యేక ఏర్పాట్లు చేసి హైదరాబాద్ జూలో పెట్టడము అనేది మనకు కనిపిస్తుంది. అంటే నిర్వాహకులు ప్రత్యేకంగా జాలీలు నిర్మించి ఒక్కొక్క పక్షి జాతికి ఒక్కొక్క రకంగా ఇక్కడ ఈ జూలో పెట్టడం అనేది జరిగింది. అంటే మనం చూస్తున్నాము ఇక్కడ రకరకాల పక్షులు ఉన్నాయి. గబ్బిలాలు కావచ్చు, ఒక చిలుకోయలు కావచ్చు, మళ్ళీ అంటే పిచ్చుకలు కావచ్చు, అంటే రామజిల్కలే కావచ్చు. ఒకే దగ్గర మనకు వందలాదిగా వేలాదిగా మనకు కనిపిస్తున్నాయి. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాయో వాటికి ప్రత్యేకంగా అలాంటి బేషన్స్ అంటే ఆహారం తినే గిన్నెలు కావచ్చు, వాటిని రకరకాలుగా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ లాంటివి ఇక్కడ ఎప్పటికప్పుడు ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. నెహ్రూ జూ పార్క్లో సమ్మర్ అరేంజ్మెంట్స్లో భాగంగా ఈసారి సునీల్ సార్, కొత్తగా వచ్చిన సునీల్ సార్ క్యూరేటర్ ఆదేశాల మేరకు ముందుగానే సమ్మర్ అరేంజ్మెంట్స్ చేయబడింది. ఈ జంతువులకు ఎటువంటి వేసవితాపం తాకకూడదనేది మా యొక్క సంకల్పం. దానికి అనుగుణంగా మేము గన్నీ క్లాత్స్ కానీ, కస్కస్ తట్టీలు కానీ, కూలర్స్ కానీ ఏర్పాటు చేయడం అనేది వన్యమృగాలు కానీ, అదే కార్నివర్స్ అంటే హార్బివర్స్ అండ్ కార్నివర్స్కి వెదర్ కాస్ట్ రిపోర్ట్ ప్రకారంగా అయితే 45 వరకు నమోదు కావచ్చు అన్నారు. ఎట్ ప్రజెంట్ 38, 39 లోపు రన్ అవుతుంది. బయట 39 రూపీస్ ఇంకా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గ్రీనరీ అనేది చాలా బాగుంటుంది. మహావృక్షాలు ఉన్నాయి ఇక్కడ.
అందువలన ఇక్కడ మైక్రో క్లైమేట్ అనేది క్రియేట్ కాబడింది. చల్లగా ఉంటుంది వాతావరణం, ఎటువంటి వేసవి తాపం జరగదు. అదేవిధంగా విజిటర్స్కి కూడా మేము పందిర్లు భద్రాచలం నుంచి వాళ్ళని పిలిపించి ఈ తాటాకులతో పందిర్లు ఈసారి వేయడం జరిగింది. ఇంతకుముందు అలా చేయలేదు, కానీ ఈసారి క్యూరేటర్ గారి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు సారు. ఈ నెహ్రూ జూ పార్క్లో 20 పులులు 20 సింహాలు. ఆ 20 పులుల్లో వైట్ టైగర్స్ 9, ఎల్లో టైగర్స్ 11, రైనోస్ 5 ఉన్నాయి. అదేవిధంగా హిపోస్ 4, ఈ విధంగా బేర్స్, ఇంకా వివిధ రకాల జంతువులు, పక్షులకు వచ్చేసి ఫ్రూట్స్, సీడ్స్ ఇవన్నీ ఇస్తాం. అవన్నీ ఎప్పుడప్పుడు డైలీ ఫ్రెష్ మార్కెట్ నుంచి వస్తాయి. దాన్ని మంచిగా వాటర్లో శుద్ధి చేసి ఎప్పటికప్పుడు పక్షులకు కానీ మిగతా శాకాహార జంతువులకు కానీ, శాకాహార జంతువులు అంటే హిప్పో, బేర్స్ ఇవన్నీ శాకాహార జంతువులు. మాంసాహార జంతువులు వచ్చేసి టైగర్స్, లయన్స్, హైనాసు, ఫాక్స్, ఇండియన్ ఫాక్స్, గోల్డెన్ ఫాక్స్ ఇవన్నీ. వీటికి మనము బీఫ్ని అందిస్తాం డైలీ, అండ్ ఆల్సో చికెన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది దానిలో చికెన్ అందిస్తాము. మధ్యాహ్నం పూట 2-3 అరౌండ్ బీఫ్ అందిస్తాం డైలీ. ఆ బీఫ్ వీక్లీ ఒక 1 డే ఫాస్టింగ్ ఉంటుంది, ఫ్రైడే. మిగతా రోజుల్లో డైలీ ఇవన్నీ అందిస్తాం. శాకాహార జంతువులకు, మాంసాహార జంతువులకు కలిపి మొత్తం ఫీడ్ కాస్ట్ వచ్చేసి అప్ టు 9 crores వరకు ఎక్స్పెండిచర్ వస్తుంది. 194 రకాల జంతువులు, దాంట్లో స్పెసిమెన్స్ వచ్చేసి 2200 రకాల జంతువులు కానీ పక్షులు కానీ అన్నీ కలుపుకొని. ఇది మన ఇండియాలోనే అతిపెద్ద జూ పార్కు. స్టాఫ్ వచ్చేసి 400 మెంబర్స్ ఉంటారు. యానిమల్ సెక్షన్లో వచ్చేసి 150 మెంబర్స్ వరకు ఉంటారు. వీళ్ళ దాంట్లో యానిమల్ కీపర్స్, హెడ్ యానిమల్ కీపర్స్, పార్క్ సూపర్వైజర్ అని వీళ్ళంతా టైం టు టైం యానిమల్ గురించి కేర్ తీసుకుంటూ ఉంటారు. యానిమల్ కేర్ తీసుకోవడానికి ప్రత్యేకమైన 6 మంది సభ్యులతో కూడిన వెటర్నరీ టీం ఉంటుంది. వీళ్ళు దాంట్లో డిప్యూటీ డైరెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ గారు, జూనియర్ వెటర్నరీ ఆఫీసర్, జూనియర్ వెటర్నరీ అసిస్టెంట్ వీళ్ళంతా ఉంటారు. వీళ్ళంతా ప్రొఫెషనల్స్ కాబట్టి వీళ్ళు టైం టు టైము జంతువుల యొక్క హెల్త్ కేర్ను అబ్జర్వ్ చేస్తుంటారు. ఏమాత్రం సిక్ అయినా వెంటనే ట్రీట్మెంట్, దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అందిస్తుంటారు. అంటే సంవత్సరంలో ఏ సీజన్లో ఎక్కువగా ఇవి సిక్ అవుతుంటాయి? సమ్మర్లో బర్డ్స్ ఎక్కువ సిక్ అవుతుంటాయి, కొన్నిసార్లు జంతువులు కూడా సిక్ అవుతుంటాయి. దానికి కావాల్సిన మేము చర్యలు వెంటనే చేపడతాం. విజిటర్స్ వచ్చేసి సమ్మర్లో ఇప్పుడు ఉగాది తర్వాత స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్, మే, జూన్ వరకు ఉంటుంది. మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అయినాక డౌన్ అవుతుంది. మళ్ళీ దసరా సీజన్ ఉంటుంది 1 month. దెన్ ఆఫ్టర్ దట్ మళ్ళీ క్రిస్మస్ నుంచి స్టార్ట్ అవుతుంది డిసెంబర్ జనవరి నుంచి మళ్ళీ 2 months. అట్లా ఇయర్లీ 6 to 7 months బిజీగా ఉంటుంది విజిటర్స్ యొక్క క్రౌడ్నెస్. ఎంట్రీ టికెట్ వచ్చేసి నెహ్రూ జూ పార్క్లో అదర్ దెన్ వీకెండ్స్ 70, వీకెండ్స్లో 80, 40 రూపీస్ చైల్డ్, 55 వచ్చేసి వీకెండ్స్లో. కాబట్టి వీకెండ్స్ అండ్ అదర్ పబ్లిక్ హాలిడేస్. హైదరాబాద్ జూ పార్క్లో అంటే రకరకాల జీవులు ఉన్నాయి, రకరకాల పక్షులు ఉన్నాయి. సమ్మరు అనేది అవుటికి తెలియకుండానే ఇక్కడ నిర్వాహకులు కంటికి రెప్పల్లాగా చూడడం అనేది జరుగుతుంది. కెమెరా పర్సన్ సంజయ్తో అరుణ్, V6 న్యూస్, హైదరాబాద్.